హలో నమస్తే బోంజూర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చిందండి వయ్యారి దీక్షిత సౌమి మేమందరం ఎక్కడ వచ్చినామంటే లిల్కి వచ్చినాము ఎవరికి నేనేం తీయట్లేను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చింది కానీ నా ఫ్రెండ్కి ఇష్టం లేదనమాట యూట్యూబ్లో పడడము అట్లా అవన్నీ సరేలే వాళ్ళ చాయిస్ని కూడా మనం ఎందుకు నో అనాలని చెప్పేసి కవర్ చేస్తున్నాను నా ఇంకల్నే ఉంది కాకపోతే మీకు కనిపించదు అది స్టోరీ. ఇప్పుడు ప్యారిస్ ఎట్లనో లిల్ కూడా అట్లా ఒక సిటీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనం లిల్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం ఈ వీడియోలో, కొంచెం కూడా మిస్ కాకుండా చూడాల్సింది, అంత బాగుంటుంది అనమాట. సిటీ ఎక్స్ప్లోర్ చేసే కంటే ముందు పక్కనే ఒక సెంట్రల్ మాల్ ఉంది, అది కూడా ఒక లుక్ వేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చినాం. ఇక్కడ ఈ షాప్లో 3+1 ఆఫర్ ఉంది అని అట్లా కనిపించగానే లోపలికి వెళ్ళిపోయినాము. ఎంతైనా ఉంటుంది కదా, ఏమన్నా ఆశించకుండా మనం లోపలికి వెళ్తామా చెప్పు అట్లా అనమాట. ఇక్కడ ప్రోమోలు బాగా పెడతారు, మనల్ని ఏమంటారు అట్రాక్ట్ చేయనికే. వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టి మళ్ళీ తక్కువ అమ్ముతారో అది తెలియదు మనకి, కానీ ఏదో ఒక ఫండ్ అయితే ఉంటుంది. నౌ టెల్ మీ వేర్ ఆర్ వి గోయింగ్? ఇంగ్లీష్ ఏంట్రా? నిజం చెప్పాలంటే మేము ఇది 1 వీక్ బిఫోర్ మేము ప్లాన్ వేసుకున్నాము. ఇట్లా 4 అమ్మాయిలం అట్లా పోదాం, అసలు చిల్ అవుదాం, ఎవరికి లేదు అది ఇది అని చెప్పేసి వెళ్ళినాము. లిల్ అనేది మనకి ప్యారిస్ నుంచి 3 hours జర్నీ. మేము ఫ్లిక్స్ బస్ లో వచ్చినాము, 4 ఫ్రెండ్స్ వచ్చినాము. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది నాది ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. ఇది వచ్చేసి మోడర్న్ లిల్, ఇది ఒక బిజినెస్ డిస్ట్రిక్ట్. ఇదంతా కంటెంపరీ ఆర్కిటెక్చర్. ఇక్కడ TGV అండ్ యూరోస్టార్ ట్రైన్ ఆగుతాయి ఈ గార్లో. ఇది ఒక ట్రాన్స్పోర్ట్ హబ్. ఫ్రాన్స్, బెల్జియం ఇంకా UK గేట్వేస్ ఉంటాయి. మీరు ప్యారిస్కి వచ్చినప్పుడు పక్కనే ఉండే సిటీ లిల్కి వచ్చేసి అంతా చూసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు వెళ్ళి చూడొచ్చు, మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము ముందే టికెట్స్ అట్లా బుక్ చేసుకుంటే బెస్ట్. ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ ఇంకా మీ టైంని బట్టి అట్లా చూసేసుకోవచ్చు. ఇప్పుడు మనము చూడబోయేది వచ్చేసి ఓపెరా దు లిల్. అది వచ్చేసి బ్యూటిఫుల్ నియో క్లాసికల్ బిల్డింగ్. అది ఓపెరా, బ్యాలెడ్ అండ్ క్లాసికల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్, లిల్ కల్చరల్ సీన్స్ ఇవన్నీ హోస్ట్ చేస్తారు ఇక్కడ. ఈ సిటీ వచ్చేసి ఎర్లీ మిడిల్ ఏజెస్లో ఫౌండ్ అయింది. 1667లో ఫ్రాన్స్లో కలిపేసుకున్నారు. ఈ సిటీ మొత్తం అయితే బిల్డింగ్స్లో కలకలలాడుతుంటుంది. ఇవన్నీ బిల్డింగ్స్ ఫ్లెమిష్ బారోక్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్స్. పాలరీ దే బూ ఆర్ట్స్ అనే మ్యూజియం ఉంది లిల్లో. అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్ట్ మ్యూజియం ఇన్ ఫ్రాన్స్. దాంట్లో వచ్చేసి యూరోపియన్ పెయింటింగ్, స్కల్ప్చర్, యాంటిక్విటీస్ కలెక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం గ్రాండ్ ప్లేస్కి వెళ్తున్నాము. పేరులోనే గ్రాండ్ ఉంది కదా, ప్లేస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. పదండి చూద్దాం. ఒక్కటైతే నాకు మంచిగా అనిపిస్తుంది ఏంటంటే, ఎక్కడ చూడు రెస్టారెంట్లు. నీకు ఏడ ఆకలి అవుతున్నా అట్లా అని పోయి ఏదైనా కొనుక్కొని తినొచ్చు. మన బడ్జెట్ని బట్టి మనం ఆ రెస్టారెంట్స్కి వెళ్ళి తినొచ్చు. ఇక్కడ ఈ సెంటర్లో ఒలింపిక్స్ సందర్భంగా రాక్ క్లైంబింగ్ అండ్ బాస్కెట్బాల్ అట్లాంటివన్నీ పెట్టిరు. మేము ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఒలింపిక్స్ ఇంకా నడుస్తుండే, అంటే మేము లాస్ట్ వీక్ వెళ్ళినాము. అంటే నేను వీడియో ఎడిట్ చేయడానికి గింతసేపు అయింది, గట్లుంటుంది అనమాట మనతోని. ఇంకేంది ఇక ప్లేస్ చూడగానే నాకైతే ఒక వీడియో తీసుకోవాల్సిందే అని చెప్పేసి వెళ్ళిన నా ఫ్రెండ్కి ఇచ్చిన ఫోను, చలో నాకు ఒక వీడియో తీ ప్లీజ్ అని చెప్పేసి. ఇక వాళ్ళు ఇక సరేలే ఇక మాకు తప్పదు కదా వచ్చినందుకు అని చెప్పి ఇక తీసిర్రు వాళ్ళు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.
మేము ఈ గ్రాండ్ ప్లేస్ దగ్గర వెళ్ళిన టైం 11 అట్లా అవుతుండే. అంత ఎండలో కూడా చూడండి ఎవ్వరికి తగ్గట్లే అందరూ టూరిస్టులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్లేసెస్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూనే ఉన్నారు. ఫ్రాన్స్లో ఇప్పుడు ఎండాకాలము అండ్ ఇక్కడ రాత్రి 10 అయినా కూడా వెళ్తుంటుంది. అదైతే మ్యాజిక్ ఇక చెప్పుకోవచ్చు. అది మేము మామూలుగా ప్యారిస్కి దగ్గరలోనే ఉంటాము. కానీ ప్యారిస్లో చూసిన బిల్డింగ్స్కి ఇక్కడ చూసిన బిల్డింగ్స్కి ఎందుకో నాకు తేడా అనిపించింది. అసలుకి లిల్లు మొత్తం బిల్డింగ్స్ అంతా ఆర్కిటెక్చర్ అంతా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ చూడండి బుల్లిది ఐస్ క్రీమ్ బండి అనుకుంటుంది. అరే సూపర్ ఉంది కదా అసలుకి ఐస్ క్రీమ్ బండి. పదండి ఇంకా ముందుకు పోదాం. ఇంకా మంచిగా ముందు మంచి ప్లేస్లు ఉన్నాయి. కాకపోతే ఆకలి అవుతుందని చెప్పేసి మేము లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకున్నాము. ఈ టర్నింగ్లో ఈ లోపల మంచి రెస్టారెంట్ ఉందని చెప్పేసి అన్నారు. సరే అని ఇక పోయినాము. అక్కడ ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి బూరిపేర్ క్రిపేరీ లిల్ అని చెప్పేసి ఉంది. పలకడానికి రావట్లేదు కదా అట్లుంటుంది అనమాట నాది. ఇది ఫ్రెంచ్ పేర్లు కదా గట్లుంటాయి కొన్ని. పదండి ముందుకు పోదాం. చలో ఇక వచ్చేసినాము. అసలుకి ఇక్కడ ఉంది చూడు రెస్టారెంట్. లోపలికి వెళ్ళి చూస్తే లోపల కూడా వ్యూ బాగా పెట్టిర్రు వీళ్ళు. అంబియన్స్ అంతా ఇది వచ్చేసి ఏమంటారు మెనూ అంతా పెట్టిర్రు. ఇక్కడ బాగుంది కదా. సైకిల్ తొక్కేది కింద పెట్టకుండా పైన పెట్టిరు. అది డెకరేషన్ అంటారు అనమాట. అది ద సంగతి. ఓకే పదండి ఇక పోయి మనం కూర్చొని ఏదన్నా ఆర్డర్ చేసేసుకుందాము. ఆర్డర్ చేసిన 10 నిమిషాలకు వచ్చింది మాకు. ఎందుకంటే మామూలుగా ఆర్డర్ చేయలేదు. ఒకటి నాన్ వెజ్ ఒకటి వెజ్. నేను థర్స్డే వెజ్ తింటా, నాన్ వెజ్ తినను. ఇక నా కోసం వాళ్ళు ఏదో ఆర్డర్ చేసారు. కానీ ఆర్డర్ చేసే టైంలో నేను సరిగా చూడలే. అందులో మష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ మష్రూమ్స్ అనే వరకు నేను తినను. మష్రూమ్స్ నాకు పడదు, ఎందుకంటే ఎలర్జీ వచ్చేస్తుంది. కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవు కదండి, ఇక అట్లుంటుంది. కానీ ఫుడ్ అయితే సూపర్ ఎంజాయ్ చేసారు నా ఫ్రెండ్స్ అయితే. మంచిగా అంటే మంచిగా తిన్నారు. నేను తిన్నట్టు యాక్టింగ్ చేసినా కానీ నేను తినలేదు. ఏదో వీడియో కోసం అంత ఓవర్ యాక్టింగ్ చేసినా అట్లుంటుంది మనతోని. ఓకే ఇప్పుడు మేము నార్త్రడామ్కి వెళ్తున్నాము. చూద్దాము అక్కడ ఎట్లుంటుందో. ఇప్పుడు చూసిన ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. నేనైతే ఫొటోస్ దిగడానికి చాలా ట్రై చేసినాను కానీ రాలే. ఫొటోస్ అంతా రాలేదు నాకు. చూద్దాం. నెక్స్ట్ ప్లేస్కి మేము లిస్ట్ రాసుకున్నాం కదా. ఇక ఆ లిస్టులో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నార్త్రడామ్. ఆ లోపు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఐస్ క్రీమ్ బండి పెట్టిరో. ఈ ఐస్ క్రీమ్ బండిని చూసుకుంటూ అట్లా ముందుకు పోయినాం. కానీ ఎంతైనా ఐస్ క్రీమ్ అనగానే మనకి ఏమనిపిస్తుంది, ఎట్లాగైనా మనం టేస్ట్ చేయాల్సిందే అని అనిపిస్తుందా అట్లుంటుంది. కానీ ఈ లోపు నేను నా ఫ్రెండ్కి మళ్ళీ ఒక వీడియో ఇచ్చినాను తీయని చెప్పేసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నామంటే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము అటు సైడ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుంటుందంట స్వామి. మనకి ఫ్రెంచ్ రాకపోయినా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడేసి మనము కవర్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్తో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా. ఈ ఫ్లేవర్స్ చూసిరు కదా భలే ఉన్నాయి కదా చూడనీకే కలర్ఫుల్గా. ఇక కప్పులో పెడుతున్నారు ఐస్ క్రీమ్లు, కోన్లలో పెడుతున్నారు ఐస్ క్రీమ్లు తిననీకే. ఇక మేము తీసుకున్నాము ఒక ఐస్ క్రీమ్, 2 ఐస్ క్రీమ్లు తిన్నాము, 4 షేర్ చేసుకున్నాము. అది ద స్టోరీ. ఇది పిస్తా ఇది వచ్చి వెనిలా అండ్ పిస్తా అదనమాట సంగతి. ఇంకో ఫ్రెండ్ ఉంది ఇలా రాదామె, అది స్టోరీ. సో ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది టేస్ట్ అదనమాట. ఎంజాయ్ పండగ.
ఏంటయ్యా ఇది, నేను ఎప్పుడు చూడలే అన్నట్టే అనిపించింది ఈ బిల్డింగ్. ఈ షాప్ మంచిగా అనిపించింది. ఆ ఎల్లో కలరు పెయింటింగ్. ఆడ కూడా నిల్చొని ఫోటో దిగుతా అంటే నీ అంకమ్మ పోదాం అని చెప్పేసి నా ఫ్రెండ్స్ తిట్టిరు. ఇక వాళ్ళ మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఇంకా ముందు ఇంకా చాలా రీల్స్ అవి ఇవి దించుకునేది ఉంటుంది కాబట్టి ఎందుకులే వాళ్ళని ఊరికే సతాయించుడు అని చెప్పేసి అట్లా అని ముందుకు పోయినా. అదిగో వచ్చేసింది నోత్రదాం. 1800 శతాబ్దం నుంచి ఉందన్నమాట. అప్పుడు చేసిరు. లోపల వెళ్తే ఇంకా బాగుంటుంది, చూపిస్తా పదండి. ప్యారిస్లోనే కాదు, ఇక్కడ కూడా నోత్రదాం ఉంది. నేను నోత్రదాం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, అప్లోడ్ చేసినాను నా యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే చూడండి. ఆ నోత్రదాం హిస్టరీ ఎవ్రీథింగ్ నేను అందులో చెప్పినాను, చూడండి. చాలా బాగుంటుంది ఆ వీడియో. ఈ సిటీకి వచ్చిన వాళ్ళు టూరిస్టులు అందరూ ఈ ప్లేస్ని కూడా విజిట్ అవుతారు. మాటల్లో పడి ఒకటి చెప్పడం మర్చిపోయినాను. ఇంకా వీడియోని లైక్ చేయనట్టున్నారు, జర లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనము చర్చ్ లోపలికి వెళ్ళబోతున్నాము. చూడాలని ఉందా? ఈ చర్చ్ నోత్రదామ్ దు లా ట్రెయి మోడర్న్ నియో గోతిక్ ఆర్కిటెక్చర్. ఇది ఈ కన్స్ట్రక్షన్ 1854లో స్టార్ట్ అయిన తర్వాత 1999లో కంప్లీట్ అయింది. ఈ ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఎలిమెంట్స్ విత్ స్టెయిన్ గ్లాస్ విండోస్తో చేసిరు. కంటెంపరీ స్కల్ప్చర్స్ ఉంటాయి. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అండ్ గోతిక్ స్టైల్స్ తో క్రియేట్ చేశారు. ఈ చర్చ్ రిలేటెడ్ డీటెయిల్స్ అంతా ఇక్కడ మెన్షన్ చేసిరు. తర్వాత మేము ఒక చిన్న స్నాక్ తినేసి వేరే ప్లేస్కి వెళ్ళినాము. ఆ వేరే ప్లేస్ డీటెయిల్స్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టున్నారు, కొంచెం లైక్ చేయొచ్చు కదా. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.